విషాద ఘటన జరిగింది నిన్న రామంతపూర్ గోకుల్ నగర్లో. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో భక్తులు, అక్కడ ఉన్న యువమిత్రులు గోకుల్ నగర్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడున్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5 చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తూ ఉన్నాం. శోభయాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తూ ఉన్న వెహికల్లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణం ఏంది, పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత చూడటం. అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. ఇన్ప దాంతో మరి అక్కడ ఉన్న కనెక్షన్తో ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి, తోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు, కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు, కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి ఈ గణపతి నవరాత్రుల సందర్భంలో మరి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఈ కేబులు, భారీ వర్షము, రేపు వచ్చే నవరాత్రులకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం ఆలోచన కూడా లేదు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈరోజు మేము విచారణ ఆదేశించాం కనుక దానిలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉంది వైరింగ్ సిస్టమ్, కేబుల్ సిస్టమ్. సో దాన్ని ఏమైనా మార్చే అవకాశం? డెఫినెట్లీ అది ఒకటి మార్పు తీసుకురా. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న ధర్మిల వారు కృష్ణాష్టమి జన్మదిన సందర్భంలో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా ఉండి, ఎందుకంటే అక్కడ ఏ విధమైన సంఘటన జరగకూడదు, శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 4 కానిస్టేబుల్తో పాటు అక్కడ యాత్ర కొనసాగింపు దశలో ఆఖరి జస్ట్ 100 మీటర్స్ తర్వాత గోకుల్ నగర్లో జరిగిన సంఘటన. దీనికి సంబంధించి మరి మీరు చెప్తా ఉన్నట్టు ఆ కేబుల్ సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి, తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
సార్ గతంలో కేబుల్ వైర్స్ కరెంటు వైర్స్ని చాలా వరకు వేరు చేశారు, మళ్ళీ ఆ కార్యాచరణ డెఫినెట్లీ ఒక డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఆ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు. మనం గతంలో జిఎస్టీ ఒక యాక్షన్ ప్లాన్ చేస్తారు. కరెంట్ పోల్స్కి కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ ఏమన్నా సరే తీసుకున్నాం. నేను చూస్తుంటే చాలా వరకు స్పెషల్ డ్రైవ్ చేపడతారు. చెప్పాను అదే స్పెషల్ డ్రైవ్ చేపడతారు. తప్పకుండా నిర్లక్ష్యం వహించి లేకుంటే కేబుల్ సర్వీస్ హోల్డర్స్ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన కిందికి నుంచి పోతుంటుంది, ఆ విధంగా పోతూ ఉంటుంది. కేబుల్ ఆపరేటర్ వాళ్ళకి